ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ వ్యర్థాలతో పర్యావరణానికి పెనుముప్పు, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో అనారోగ్య సమస్యలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సిటీ ఎమ్మెల్యే వనమాడి సూచన. 77 లక్షల విలువ గల 454 సెల్ ఫోన్లను రికవరీ, బాధితులకు వారి ఫోన్లను అందజేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. నేషనల్ హెరాల్డ్ కుంభకోణాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడలో బీజేపీ ధర్నా, కాంగ్రెస్ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని, భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రజలంతా సహకరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అవగాహన సదస్సుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రత్యేక అధికారి వీరపాండ్యన్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక బాదం మాధవరావు ప్రభుత్వోన్నత బాలికల పాఠశాలలో జరిగిన ఈ సదస్సులో ముందుగా జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి పాఠశాల ఆవరణలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. అనంతరం అవగాహన సదస్సులో ప్రసంగించారు. అలాగే విద్యార్థులకు సర్టిఫికెట్లు, షీల్డ్లు అందజేశారు. వారి చేత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను కలెక్టర్ చేయించారు. ఈ కార్యక్రమంలో పాండా పీడి, చైత్రవర్షిని, మున్సిపల్ కమిషనర్ కనకారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలా మనం పిల్లల నుంచి సురక్షితంగా మనం దాన్ని ఎలా వాడాలి, తర్వాత వాటికి సంబంధించి ఎలా మనం బయటపడేయాలి, ఎలా వాటిని వినియోగించుకోవాలి, దాని గురించి అవగాహన సదస్సు. ఈరోజు ఈ స్కూల్లో మాధవరావు ప్రభుత్వ బాలికల స్కూల్లో దాదాపు అందరూ పబ్లిక్ అథారిటీస్తో, తర్వాత స్పెషల్ ఆఫీసర్ మన వీరపాండ్యన్ సార్ నేతృత్వంలో వాళ్ళ ప్రోగ్రామ్ చేసుకుంటూ పిల్లలకు అవగాహన కల్పించడం, కొంత వాళ్ళ వైపు నుంచి రంగోలీ వేసే కాంపిటీషన్స్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం. ఇదే స్ఫూర్తితో ప్రతి 3వ శనివారం, నెల 3వ శనివారం ఒక థీమ్ ప్రకారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా కాకినాడ తీసుకెళ్తాం తెలియజేస్తాం. డ్రైన్లో పడేస్తాం, ఆ డ్రైన్ బ్లాక్ అయిపోతుంది, దానివల్ల ఇబ్బందికర పరిస్థితి. ఇందులో కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచి రోల్. ఎక్కడికెక్కడ శానిటేషన్ చేయడం, ఎక్కడికెక్కడ బురద లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి మున్సిపల్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. ఎందుకంటే కావాల్సిన నిధులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు ఎక్కడికక్కడికి. దాంతోపాటుగా మన పిల్లలకు కూడా నేర్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఇంతమంది అధికారులు, ఇంతమంది నాయకులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, దీని కార్యక్రమానికి వచ్చినందుకు మనం ఏం చేస్తున్నాం ఇంటి దగ్గర అన్నది ఒక ఆలోచన చేసుకోవాలి. మీరంతా చైతన్యవంతులు కావాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా చేసి చాలా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ పరంగా ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఎంతో ఎఫర్ట్ ఉంటుంది. ఒక రకంగా ఇంత కార్యక్రమాలు చేస్తాం, ఇంప్లిమెంటేషన్ ఏర్పడిపోతాం. ఎందుకంటే తర్వాత ఒక కార్యక్రమం చేసాం వెళ్ళిపోయి ఉంటే ఇంప్లిమెంటేషన్ కాదు. డెఫినెట్గా మనమంతా మన పిల్లల భవిష్యత్తు కోసం మనమంతా దీనికి బాధ్యత వహించాలి. ఈ రాష్ట్రాన్నే కాదు, ఈ దేశాన్ని, ఈ భూమిని రక్షించాలి. అదంతా మన చేతుల్లో ఉంది.
అలవాట్లు మార్చుకోండి. ప్లాస్టిక్ని అతి తక్కువగా వాడండి. ఇంట్లో అవసరం లేని వస్తువులు కొనకండి. ఉన్న వస్తువుని ఇందాక అక్కడ బయట చెప్పినప్పుడు కలెక్టర్ గారు అడుగుతున్నారు. ఈ వ్యర్థాల వలన అనేక అనర్థాలు జరుగుతున్నాయని ప్రజలు దీన్ని గుర్తించి ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ వ్యర్థాలను సేకరించే కార్పొరేషన్ సిబ్బందికి మాత్రమే అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు ప్రజలకు సూచించారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3వ శనివారం పురస్కరించుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేషన్ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, నగరపాలక సంస్థ కమిషనర్ భావనలు పాల్గొన్నారు. ముందుగా నగరపాలక సంస్థ కార్యాలయం వీధిలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ భావన, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలు రోడ్డును ఊడ్చారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఈ వ్యర్థాలపై అవగాహన కల్పించి ఈ వ్యర్థాలు సేకరించే వాహనాలను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కమిషనర్ భావనాలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముందుగా ఈ వ్యర్థాలపై ప్రతిజ్ఞను కార్పొరేషన్ మేనేజర్ కరి సత్యనారాయణ, అతిథులు కార్పొరేషన్ సిబ్బందితో చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మాట్లాడుతూ ఈ వ్యర్థాల వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన భూమి, నేల, త్రాగునీరు కలుషితం అవడం వలన ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. మైత్రి సభ్యురాలు సూజీ మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థతో మత మైత్రి సంస్థ ఒప్పందం కుదుర్చుకొని ఈ వ్యర్థాలను నగర ప్రజల నుండి సేకరించడం జరుగుతుందని వివరించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలంతా ఈ వ్యర్థాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో ప్రధాన డ్రైనేజీ వ్యవస్థలో అధికంగా ప్లాస్టిక్ బాటిల్స్ చెత్తాచెదారాలతో దర్శనమిస్తున్నాయని వాటిని తొలగిస్తే కాకినాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా కార్పొరేషన్ అధికారులు కూడా నగరంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తుండాలని సూచించారు. దీనిపై తక్షణమే కమిషనర్ భావన స్పందిస్తూ ఇప్పటికే కాకినాడ నగరంలోని మేజర్ డ్రైనేజ్లో పూడిక తీసేందుకు ఇప్పటికే టెండర్స్ను పిలవడం జరిగిందన్నారు. నగరంలోని డ్రైనేజీల్లో పూడికలను తీసే పని ఈ వారంలో ప్రారంభించడం జరుగుతుందని, అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడం జరుగుతుందని కమిషనర్ వివరించారు. దీంతో ఎమ్మెల్యేకు కమిషనర్కు ఉన్న విభేదాలు ఒకేసారిగా బహిర్గతమైనట్టయింది. అనంతరం ఈ వ్యర్థాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన పోస్టర్స్ను అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మనోహర్, ఎస్సీ కామేశ్వరరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, కార్పొరేషన్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు గుబ్బల చిన్న తదితరులు పాల్గొన్నారు. కలెక్షన్ నుంచి డిస్పోజల్ వరకు మొత్తం సైంటిఫిక్ టెండర్ వేయడం జరిగింది ఈసారి. సో సరిగా మనం పని చేస్తాం. ఇది మేజర్ డ్రైన్ సంబంధించి. తర్వాత దుమ్మలపేటలో ఒక డ్రైన్ ఉంది అని అంటున్నారు. అది మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్. సిటీ మొత్తం వేస్ట్ అక్కడ కలిసిపోతాయి. అక్కడ మనం మా దగ్గర 2 జేసీబీస్ ఉన్నాయి. ఒక జేసీబీ ఇంజనీరింగ్ సెక్షన్ దగ్గర ఉంది, ఒక జేసీబీ పబ్లిక్ హెల్త్ సెక్షన్ దగ్గర ఉంది. పబ్లిక్ హెల్త్ సెక్షన్ దగ్గర ఒక జేసీబీ ప్రతి వారం ఒక్కసారి అక్కడ 2 డేస్లో పెట్టేసి అన్ని ఫ్లోటింగ్ మెటీరియల్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎన్నిసారి చేస్తే మొత్తం అక్కడ వస్తుంది. ఎందుకు? బికాజ్ అది మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్. అది అన్ని డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ అందులో కలిసిపోతాయి. సో మనం మా సిటిజన్స్ పెడతారు అన్ని వేస్ట్ డ్రైన్స్లో, అది వాటర్తో సహా అది అన్ని దుమ్మలపేట డ్రైన్లో కలిసిపోతుంది. అందుకే ఇక్కడ చెత్త మళ్ళీ వచ్చేస్తుంది. మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తాము, తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. వీక్లీ డ్రైవ్ అది కూడా మనం చేస్తున్నాము. మన మార్నింగ్ విజిట్ అని చెప్పారు. మా మార్నింగ్ విజిట్ కూడా నేను స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇచ్చాను. నేను కూడా మార్నింగ్ 6 o'clock వెళ్తాను. అందరూ నోడల్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంహెచ్ఓ వెళ్తారు, శానిటేషన్ సెక్రటరీస్ అందరూ వెళ్తారు. మనం నోడల్ ఆఫీసర్స్, ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ మనం ఉన్నారు. ఒక సర్కిల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ఇచ్చాము. 4-5 వార్డ్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. క్యాన్సర్ పెరిగింది దీనివల్లే ఈ ప్లాస్టిక్ అది అన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోవడం, మన తినే పదార్థాల్లో కానీ ఇంకోటి కానీ క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా పెరిగిపోయారు ఈ రోజున. అది మన లోపం. అందుకే మన ప్రాణాలు, మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి. ఇప్పటి నుంచే మనం పునాది వేసుకోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ 2024 సాధిద్దాం అనుకున్నాం, సాధ్యం కాలేదు. మళ్ళీ 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని ఒక విజన్ తయారు చేస్తారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే ఒకరి వల్ల అవ్వదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు మన భాగస్వాములు అవుతానే అవుతుంది. నేనే ఉంటానండి, ఈరోజు ఏదో కార్పొరేషన్ వాళ్ళే చేస్తారన్నది కాకుండా
కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ నెంబరు, శానిటరీ ఇన్స్పెక్టర్ నెంబరు, అందరి నెంబర్ మీ దగ్గర కూడా పెట్టుకోవాలి. మీరు కూడా ఇవ్వండి వీళ్ళందరికీ నెంబర్లు. వీళ్ళు కూడా ప్రతి ఇంటితో సంబంధం ఉన్న వ్యక్తులు. వీళ్ళు ఆర్పీలు అంటే ప్రతి కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తులు. మీరు కూడా ఈ చెత్త విషయంలో ఎక్కడైనా ఉండిపోయినా, తీయకపోయినా, ట్రైన్లో తీయకపోయినా మీరు కూడా కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి తీయించే బాధ్యత, చేసే బాధ్యత మీరు తీసుకున్నప్పుడే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర జరుగుతుందని నేను భావిస్తాను. మీరు అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకున్నాను. 3వ శనివారం కూడా మనకి కార్యక్రమం జరుగుతుంది, అంటే రాష్ట్రం అంతటా కూడా అమల్లో జరుగుతుంది. మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీని గురించి 2-3 లైన్లు చెప్పాలి అంటే, స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నది మన మోదీ గారు తీసుకొచ్చారు, ప్రధానమంత్రి గారు. అలాగే దాన్ని మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది 100% ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వామ్యాలు అవ్వాలి. ఎందుకంటే సబ్కే సాత్ సబ్కా వికాస్. ఎప్పుడైతే అందరూ కూడా వాళ్ళ వంతు అంటే స్టెప్ ముందుకు వేయరో ఇది పాసిబుల్ కాదు మనకు చేయడానికి. మరి ఈరోజు కార్యక్రమం ఈ వేస్ట్ అంటే మేడం చెప్పారు పని చేయలేని ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ. మరి ఇవన్నీ కూడా అంటే మనకు మేడం చెప్పారు ఎలాగైతే కలుషితం చేస్తుందో చెప్పారు. కానీ మనం ఏం చేస్తామంటే ఇంట్లో పని చేయకపోతే ఏదో ఒక మూలన ఒక కబోర్డ్లో కానీ ర్యాక్లో కానీ దాన్ని స్టోర్ చేస్తాం. సో అది చాలా తప్పు. దాన్ని ఏం చేయాలంటే డిస్పోజ్ చేయాలి. డిస్పోజ్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అంటే తీసుకొని వెళ్ళి మనం డస్ట్బిన్స్లో బయట పడేయడం కాదు. ఇందులో టాక్సిక్ వేస్ట్ ఉంటాయి కాబట్టి దీనివల్ల ఇప్పుడు సపోజ్ ఇది మట్టిలో కలిసిపోయింది అనుకోండి, అందులోంచి ఫార్మింగ్ చేస్తారు, అది మన ఫుడ్లోంచి మనకు వెళ్తుంది. సో గుర్తుపెట్టుకోండి. వాటర్లో డిస్పోజ్ చేశారనుకోండి, అది వాటర్లో పాయిజన్ అవుతుంది. తీసుకొని వెళ్ళి సముద్రంలో కానీ రివర్స్ చెరువుల్లో కానీ పడేస్తుంటారు కదా, అది కూడా పాయిజన్ చేస్తారు. అంటే వేసవి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే వాళ్ళంతా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన LHMS సర్వీస్ ను ప్రజలు సద్వినియోగించుకుని నేర అదుపుకు సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు కాకినాడ జిల్లాలో 9 విడతలుగా 2551 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. 9వ విడతగా సుమారు 80 లక్షల రూపాయల విలువ గల 454 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు, ఫేజ్ వైజ్గా ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఎట్ ఏ టైం రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి రిపీటెడ్గా వాళ్ళందరికీ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఫేజ్ 9లో 454 ఫోన్స్ వర్త్ నియర్లీ 80 lakh రూపీస్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. దానికి స్టేషన్ వైజ్ అన్నీ ఇక్కడికి తెప్పించి వాళ్ళ డిస్ప్లే కోసం పెట్టాం, కానీ బట్ స్టేషన్ వైజ్ ఇవి రిటర్న్ చేసేసి ఇక్కడ కొంతమంది వచ్చారు తీసుకోవడానికి, వాళ్ళందరికీ రిటర్న్ చేస్తాము. ఈ 454 ఫోన్స్ ఇవ్వడంతో 9th ఫేజ్లో ఇప్పటికీ 2551 మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ ఈజ్ ఆన్ గోయింగ్. ఇంకా కూడా కమింగ్ 1 monthలో ఇంకొక 600 to 1000 ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అట్లనే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ సూన్ ప్రోగ్రామ్ పెడతాము. దీంతో పాటు పబ్లిక్ అందరికీ వీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది, స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు వస్తాయి. ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు, టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పిలిగ్రిమేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లానే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి దిస్ ఈజ్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి. అధికారం దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు విమర్శించారు. శనివారం కాకినాడ నగరంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల తీరును నిరసిస్తూ నేషనల్ హెరాల్డ్ కుంభకోణాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆఫీస్ సమీపంలో ధర్నా నిర్వహించి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పాపారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. రాహుల్ గాంధీని సోనియా గాంధీ
గాంధీని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ధర్నా అనంతరం బీజేపీ నాయకులు కలెక్టరేట్ వరకు ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, బీజేపీ నాయకులు ముసలగంటి సురేష్, జ్యోతుల రాజేష్, హరి, బాలాజీ శంకర్ సింగ్, కె గంగరాజు, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. అధికార దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. దాంట్లో భాగంగా నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో కూడా చాలా భారీ మొత్తంలో విలువ చేసేటువంటి ఒక ఎసెట్స్ని అతి తక్కువ చౌక ధరలకి వారు ఏదో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొనుక్కున్నట్టుగా కొనుక్కోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. భారతదేశాన్ని ఏ విధంగా లూటీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇదొక చిన్న ఉదాహరణ. వారిద్దరినీ కూడా తక్షణం అరెస్ట్ చేయాలి. ఈడీ నోటీసులు ఇచ్చింది. కావాల్సినటువంటి అన్ని విధమైనటువంటి ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ కూడా లభ్యమయ్యాయి. ఇంకా తత్సాహం చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి దేశద్రోహుల్ని అర్జెంటుగా శిక్షించి వారికి తగు శిక్ష పడితే ఫ్యూచర్లో మరెవరూ కూడా ఇలాంటి ప్రయత్నం చేయరు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కుటుంబ సంక్షేమం కోసం చేస్తున్నారో వారి యొక్క అసెట్స్ని పెంచుకోవడం చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా తిరిగి తిరగదోడతాం. తప్పకుండా వారిద్దరినీ కూడా ఉరికమ్మ ఎక్కించేదాకా కూడా యుద్ధం చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. నా పేరు చట్రపాపారావు, భారతీయ జనతా యువమోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా ఈరోజు కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదుర్కొంటా ధర్నా చేయడానికి ముఖ్య కారణం నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఒక ఎన్జిఓను స్థాపించి ఆ ఎన్జిఓకి 2,000 కోట్లు విలువ చేసే ఆస్తిని 50 లక్షలతో కొనడం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ గారు మనీ లాండరింగ్ కేసుకు పాల్పడి ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇంత భారీ స్కామ్ చేసిన కాంగ్రెస్ అగ్రనేతలను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వెంటనే శిక్షించాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాకినాడ జిల్లా నాయకులందరూ ఈ ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పి త్రినాథ్ కలెక్టరేట్ సిబ్బందితో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఉపయోగించని పాడైపోయిన ఎలక్ట్రికల్ వస్తువులను సేకరించి గదులను శుభ్రం చేశారు. పర్యావరణానికి ఈ వ్యర్థాలతో పొంచి ఉన్న ప్రమాదం గుర్తించి వాటి బారి నుంచి తప్పించుకునేందుకు ఈ వ్యర్థాలను అన్నిటినీ సేకరించే వారికి అప్పగించారు. ఈ సందర్భంగా సిపిఓ పి త్రినాథ్ మాట్లాడుతూ ఉపయోగించిన ఎలక్ట్రికల్ వస్తువుల కార్యాలయాల్లో నివాసం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ రోజులు ఉంచడం హానికరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ వ్యర్థాలపై ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించే లక్ష్యంతో సిబ్బంది అందరితో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి రామ్మోహన్ రావు, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు, పౌర సరఫరాలు వికాస కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం సామాజిక బాధ్యత అని, పరిసరాలు పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉంటూ దైనందిన విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చునని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఉన్న ఉపయోగించిన సమయం అయిపోయిన పాడైపోయిన ఎలక్ట్రికల్ వస్తువులు పర్యావరణానికి హాని కలగకుండా మున్సిపల్ అధికారులకు అప్పగించడం జరిగింది. అంతేకాక కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఆఫీసులు శుభ్రపరిచి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించమని సిబ్బందికి ఆదేశాలు అందించారు. ఎస్పీ కార్యాలయంలో శుభ్రపరిచిన మొక్కలను ఎస్పీ బిందుమాధవ్ నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు పరిపాలన ఎం జీవి భాస్కర్రావు, అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, కాకినాడ ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్, ట్రైనింగ్ ఎస్పీ కుమారి సుస్మిత, డిఎస్పీ ఏఆర్ శ్రీహరి, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ వెంకట్రావు, నరసింహమూర్తి, పట్టణ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ వాకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గత 25 సంవత్సరాలుగా రోజుకు సుమారు 2,000 మంది వాకింగ్ చేసుకునేవారని, ఏదో చిన్న వ్యక్తిగత వివాదం కారణంగా ఎన్నో ఏళ్లుగా ఆరోగ్యం కోసం వ్యాయామం చేసుకునేవారిని అడ్డుకోవడం దారుణమని, దానికి నిరసనగా ఆర్ఎంసీ గ్రౌండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానం వద్ద వాకర్స్ ధర్నా నిర్వహించారు. వివాదం జరిగిన నాటి నుండి క్రికెట్ అసోసియేషన్ కు అనుమతి ఇచ్చి వాకర్స్ కు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల నరసింహమూర్తి, వేళంగి మాన్ని శివ, పుట్టా సోమన్న, మేకా శ్రీనివాస్ మాట్లాడుతూ యూనివర్సిటీ గ్రౌండ్స్ లో బయట వారు ఉపయోగించుకునేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కాకినాడ ఆర్ఎంసీ అధికారులు అనుమతించేందుకు నిరాకరిస్తున్నారని, తక్షణం వాకర్స్ అనుమతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గన్ని చౌదరి, సత్యరాజు, గోలి శ్రీనివాస్, పాలరచ్ల బద్రి, మల్లిపూడి భద్రరావు, ఉప్పలపాటి రామకృష్ణ, బాషిం గోవిందరాజు పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు. ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా ఈ గ్రౌండ్ చాలా ఉపయోగంగా అందరికీ ఉందండి. బీపీలు, షుగర్లతో బాధపడుతున్న మా అందరికీ కూడా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈ గ్రౌండ్ దాదాపు 20 ఏళ్ళ బట్టి మేము వాడుకుంటున్నామండి. ఎంతో క్రమశిక్షణతో ఈ గ్రౌండ్ని మా సొంత ఫండ్స్తో బాగు చేయించుకుని మేమందరం కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నాం.
ఎక్కడా కూడా ఏ విధమైన అవాయించిన సంఘటన జరగలేదు మా విషయంలో. ఎవరో సంబంధం లేని ఒక రాజకీయ నాయకుడు చేసిన చిన్న పొరపాటు వల్ల మా మీద కక్షగట్టి ఈ విధంగా చేయడం చాలా అన్యాయం చెప్పి మేము అందరం భావిస్తున్నాం. దయచేసి మా అందరి తరఫున కోరేది ఏంటంటే వాకర్స్ని అలౌ చేయమని చెప్పి కోరుకుంటున్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు టైమింగ్స్ ఫిక్స్ చేయండి. మార్నింగ్ 4:30 to 7:30 అనో 8 అనో, లేదంటే సాయంకాలం 5 to 8 అనో 5 to 9 అనో ఏర్పాటు చేసి, ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా ఐడి కార్డ్స్ ఇవ్వండి, లేదా ఏదైనా డబ్బు కట్టమని మేము కడతాం. దానికి కూడా మేము దయచేసి మా విన్నపాన్ని మన్నించి ఎలా చేయమని కోరుకుంటున్నాం. ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయని కొన్ని కారణాల వల్ల గ్రౌండ్ మూసేయడం జరిగింది. దీని మీద మేము లోకల్ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ గారికి కూడా మా తరఫున ఎన్నోసార్లు వినతిపత్రం సమర్పించడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం సమర్పించడం జరిగింది. కానీ ఏ ఒక్కరూ దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం లేదు. మన ముఖ్యమంత్రి గారు చెప్తారు, మన యువ నాయకులు చెప్తారు, ఆరోగ్యం పరిరక్షించుకోండి అని. కనీస సదుపాయం కూడా కల్పించరు. ఉన్న అవకాశాన్ని కూడా పాడు చేశారు. రూపాయి ఖర్చు లేకుండా అది చేసుకోవచ్చని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాన్ని జీవో పాస్ చేశారు. పాస్ చేసిన జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు. ఏం అసమర్థ పరిపాలన అండి ఇది. ఎమ్మెల్యే గారు పట్టించుకోరు, ఎంపీ గారు పట్టించుకోరు. ఏంటంటే ప్రజలంటే అంత చులకన భావమా, లేదంటే వీళ్ళు మనకు అవసరం లేదు ఎలక్షన్ అయిపోయిందన్న భావమా? కనీసం 2,000 మంది వృద్ధులు అంతా కూడా 60 సంవత్సరాలు పైపడ్డ వాళ్ళు. ఏదో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి, దాని మీద తగిన యాక్షన్ తీసుకోండి, కాదని మేము అంటలేదు. దీనిలో మా తప్పేమైనా ఉందా? అదీగాక ఈ గ్రౌండ్ ఏ పరిస్థితిలో ఉండేది 25 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? దీనికి అందరికీ కారణం ఎవరు? ఈ వాకర్స్ కలెక్ట్ చేసుకున్న ఇంప్రూవ్ చేసుకున్నది ఈ గ్రౌండ్ అంతాని. వేరే వ్యక్తులు ఎవరు కాదు కదా దీనికి చేసింది. ఈవెన్ ఆర్ఎంసీ గ్రౌండ్ కూడా దీనికి ఎంత స్పాన్సర్ చేసింది? దీనికి ఆర్ఎంసీ గ్రౌండ్ కూడా స్పాన్సర్ చేసింది ఏమీ లేదే. దయచేసి ప్రిన్సిపల్ గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ మేము కోరుకునేది ఒకటే, వాకర్స్ని అన్యాయం చేయొద్దు. 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళే అందరూ కూడా బీపీలు షుగర్లతో బాధపడుతున్న వాళ్ళే. ఈ డాక్టర్లకు పని కల్పించొద్దు. మా ఆరోగ్యాలు కాపాడుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రజా సమస్యలు తీరుతాం ప్రజా దర్బార్కి వెళ్తే ప్రజా దర్బార్లో కూడా మాకు ఏ సమస్య తీర్చలేదు. దయచేసి ఇంకొకసారి కోరుకునేది ఏంటంటే మా సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసి మాకు అవకాశం ఇప్పించండి. ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం 1 గంట చాలు మాకు. ఆర్ఎంసీ ప్రాంగణానికి ఆరోగ్యం నిమిత్తం, పరిరక్షణ నిమిత్తం ఎందరో వస్తూ ఉంటారు. వారితో పాటు నేను కూడా ఫాలో అవుతుంటాను. ఆకస్మికంగా ఏదో సంఘటన జరిగిందని ఈ గ్రౌండ్ని మూసివేయటం మేము చాలా బాధపడుతున్నామండి. సీనియర్ సిటిజన్స్గా మేము ఎంతో డిసిప్లిన్గా ఉండి మేము ఆరోగ్య పరిరక్షణ నిమిత్తమే వాకింగ్ అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నిబంధనలు పెట్టడం సరికాదు. ప్రభుత్వం వారు ఎన్నో ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఖర్చు లేని విధంగా జరిగే ఈ కార్యక్రమానికి ఆటంకపరచకుండా వెంటనే ఈ ప్రాంగణాన్ని తెరిచి ఈ మార్నింగ్ వాకర్స్కి అవకాశాన్ని కల్పించవలసిందిగా మా వయోవృద్ధుల తరపున కోరుకుంటున్నాను. సోమన్న చౌదరి, విశ్రాంత ఉపాధ్యాయుడు. ఇప్పుడు వార్తలు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. యేసుక్రీస్తు ప్రభు శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ సమాజాన్ని సన్మార్గంలో నడుపుతున్న పాస్టర్స్ కు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఈస్టర్ పండుగ సందర్భంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించిన కాకినాడ క్రైస్తవ సోదరులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అభినందించారు. కాకినాడ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, కాకినాడ డిస్ట్రిక్ట్ పాస్టర్స్ అసోసియేషన్, కాకినాడ క్రిస్టియన్ లీడర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆరాధన టీవీ సారథ్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఏఐసీసీ జిల్లా ప్రెసిడెంట్ రిక్కీ గుట్టం స్వాగతం పలికారు. కాకినాడ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు సీరం ఐజాక్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత
కాకినాడ సిటీ క్వైర్ బృందం స్తుతిగీతాలను ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా రన్ సెనేటర్ ఆకుమర్తి శామ్యూల్, కాకినాడ సిటీ క్రిస్టియన్ లీడర్స్ ఏల్చూరి పాపారావు, ఏల్చూరి జోసఫ్, ఎంఎస్ విలియమ్స్, రెడ్డి జ్యోతి కుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యేసుక్రీస్తు బైబిల్ ద్వారా అందించిన శాంతి సందేశాన్ని సమాజంలోకి తీసుకువెళ్లి ప్రజలను సన్మార్గంలో నడిపిస్తున్న పాస్టర్కు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పాస్టర్స్కు ఈస్టర్ కానుకగా గత 7 నెలలుగా బకాయి పడిన గౌరవ వేతనానికి 30 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. రన్ ఫర్ జీసస్ కన్వీనర్ అంకిత్ రెడ్డి దైవ ప్రార్థన చేసి రన్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు శాంతి కపోతాలను గాల్లోకి విడిచిపెట్టి జ్యోతిని వెలిగించి రన్ను ప్రారంభించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు రన్ ఫర్ జీసస్ జ్యోతిని పట్టుకొని పాస్టర్స్తో పాటు రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భానుగుడి సెంటర్ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఓవర్ బ్రిడ్జ్, 2 టౌన్ పోలీస్ స్టేషన్, మెయిన్ రోడ్, మసీద్ సెంటర్, దేవాలయం వీధి, బాలాజీ చెరువు సెంటర్, జీజీహెచ్ సెంటర్, మెక్లారెన్స్ గ్రౌండ్స్ కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జోసఫ్ బెన్నీ, రిక్కీ గూటం, స్టీఫెన్ ఆనంద్, బైబిల్ బిషన్ శామ్యూల్ జోసఫ్, క్వీనీ, మూర్తిరాజు, జాషు వాగిరి, సుమలత, సోని, ఎనోష్ మిస్పా, విజయ్ కుమార్, బాలెస్, విల్సన్, కృపావరం పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. నాకు అటువంటి భేదాలు ఏమీ లేవు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు బట్టి మీరు చేసి ఉండొచ్చు, అటు ఇటు చేసుకుంటూ ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ నాకు అటువంటి విభేదాలు ఏమి కానీ ఇంకోటి పెట్టుకోవాలని ఏమీ లేదు. మీరు అందరూ కలిసి కట్టుకుని ఉండండి, ఈ సమాజం కోసం పనిచేయండి. అదేవిధంగా జీసస్ ఏదైతే ఈ బైబిల్లో పొందుపరిచిన విషయాలు శాంతి కొరకు సందేశం ఇస్తున్నారో అది ఇంకా కొనసాగించండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొనసాగించవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఇంకా అక్కడక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి. కొంతమంది తెలియని వ్యక్తులు చాలా తప్పులు చేస్తున్నారు. అటువంటి కూడా తప్పులు జరగకుండా ఏదైతే క్రైస్తవ సోదరులు ఉన్నారో మీరు బోధిస్తున్నారో ఆ బోధనలో ఒక విషయాన్ని బట్టి ఖచ్చితంగా చెప్పాలి. ఈ సమాజంలో తప్పు జరగకుండా చూడాలి. ఆ తప్పు జరగకుండా చూడాలన్నది మీ వాక్యంలో పొందుపరచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది ఒకరు తప్పు చేయడం వల్ల సమాజానికే ఈరోజు మచ్చ వస్తుంది. మచ్చడమే కాదు, తప్పు వల్ల అన్యాయం జరుగుతుంది కొంతమంది కొన్ని ప్రాంతాలకి. అటువంటి జరగకుండా కూడా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే ఈ కూటమి ప్రభుత్వంకి మీ అందరి ఆశీస్సులు, ఆ ప్రభు దీవెనలు ఉండాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటుందో అభివృద్ధికి మీరు కూడా అందరూ కూడా సహకరించాలి. మీరు ప్రార్థనలో కూడా ఈ ప్రభుత్వం కోసం ప్రార్థన చేయాలి, దీవించాలి, ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి సమాజము భారతదేశంలో, ప్రపంచంలో ఎవ్వరూ మరి ఒకరి కొరకు ప్రార్థన చేసే వాళ్ళు లేరు. ఒక క్రైస్తవులు మాత్రమే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇతరులను ప్రేమిస్తున్నాం, ఇతరులను అభినందిస్తున్నాం, ఇతరులను ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాం, మంచి చేయమని బోధిస్తున్నాం, మంచి చేయమని, మంచిగా ఉండమని ప్రకటన చేస్తున్నాం. దీని కొరకు అభ్యంతరాలు, ఆటంకాలు ప్రార్థన చేస్తున్నాం. ఈ రన్ ఫర్ జీసస్ క్రైస్తవ సంఘాలలో, దైవ సేవకులలో, సహవాసములలో 3 ముఖ్యమైన విషయాలు తీసుకురావాలి. ఒకటి ఐక్యత, ఐకమత్యమే బలం, ఐక్యత చాలా ఇంపార్టెంట్. రెండవది ప్రేమ. యేసు ప్రభు ఆఖరు మాటలో చెప్పింది ఏంటంటే మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించండి. మూడవది సాక్ష్యం, టెస్టిమనీ. వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అవర్ టెస్టిమనీ. కాకినాడ పట్టణంలో ఇంతమంది క్రైస్తవులు ఇలాగ పరిగెలెత్తారు, పాటలు పాడారు, ప్రార్థన చేస్తున్నారని అన్యులు చూసి దేవుని మహిమపరచాలి. క్రైస్తవులలో ఉన్నటువంటి ఐక్యత పట్టణంలో, రాష్ట్రంలో ప్రతి మూల కూడా ఈరోజు రన్ ఫర్ జీసస్ జరుగుతూ ఉంది. సో వచ్చినటువంటి మన క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందరూ కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సో ఆకుమర్తి శామ్యూల్ గారు ఈ కార్యక్రమాన్ని అప్పుడు ప్రారంభించారు. రెవరెండ్ బిషప్ విలియమ్స్ అయ్యగారు, సిటీసీ వీరందరూ కూడా ఆ రోజుల్లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ రన్ ఫర్ జీసస్ కాకినాడ పట్టణానికి ఒక గొప్ప యూనిటీ తీసుకొని వచ్చి దేవుని యొక్క నామం ఎంతనో మహిమపరచబడుతుందని నేను విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, రానయ్యున్న రారాజుకి, మరణమును జయించిన యేసయ్యకు, బలో క్రీస్తు మహారాజుకి. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఈ మంచి శుభదినాన 2025 సంవత్సరంలో ఏప్రిల్ 19వ తారీఖున మనమందరం కాకినాడ పట్టణ నడిబడిలో ఉన్నాం. ప్రభువును మహిమపరచడానికి,
ప్రభువును ప్రకటించడానికి, సజీవుడైన దేవుని గురించి మాట్లాడటానికి, ప్రభు కొరకు పరిగెడటానికి వచ్చాం. ఈ రోజు వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాట దయచేసి మా స్వరం వినబడుతుందా మీకు? కొంచెం ఇటువైపు చూడండి, ఎలర్ట్గా ఉండండి. అందరూ మాట్లాడుతుంటే ఎవరి ధోరణిలో వాళ్ళు ఉంటున్నారు. ఒకసారి చెప్తారా? రన్ ఫర్ సేవా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం పట్టణం మిరపకాయల వీధిలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిరుపేదలకు బియ్యాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, పిఎస్ఎన్ మూర్తి, రాయుడు శ్రీను, అద్దంకి వెంకటరమణ, నామా దొరబాబు, సురవరపు సుబ్బారావు, మొల్లి నాగమరడి రాజు, పిల్లి చిన్న, సోము సత్యబాబు, కొరుప్రోలు శ్రీను, సోనాబాబు తదితరులు పాల్గొన్నారు. నగేష్ గారు, మూర్తి గారు, అలాగే పెద్దలందరూ కూడా, బ్యాంక్ డైరెక్టర్ గారు అందరూ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే వేసవి కాలంలో మన ప్రజలు మన గ్రామంలో మన టౌన్లో ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతో అందరూ కలిసి ఈరోజు చలివేంద్రం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలి. వీరిని చూసి ఇంకో 10 మంది ఈ విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మన పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. కార్పొరేషన్ కార్యాలయం వద్ద పరిసరాలను పరిశుభ్రం చేయకపోతే ఇంకా కాకినాడ నగరాన్ని ఏ విధంగా శుభ్రం చేస్తారని నగరపాలక సంస్థ అధికారుల తీరుపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఈ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నగరపాలక సంస్థ కార్యాలయం వీధిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని అధికారులను వెంట పెట్టుకుని వెళ్లి పరిశీలించారు. గృహ నిర్మాణ వ్యర్థాలు రోడ్డుపై ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే అధికారులపై మండిపడ్డారు. దోమల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ ప్రశ్నించారు. ప్రతిరోజు దోమల నివారణకు స్ప్రే చేయడం జరుగుతుందని హెల్త్ ఆఫీసర్ వివరించారు. కార్పొరేషన్ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే వనమాడ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, అదనపు కమిషనర్ టీకే సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు సేవా సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ వివేకానంద పార్క్ అన్న క్యాంటీన్ వద్ద లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్స్ కు గొడుగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ ఎంవీఆర్ మోహన్ కుమార్ అధ్యక్షత వహించగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని సేవా సప్తాహ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ వెండర్స్ కు పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాలకృష్ణ, ప్రాజెక్ట్ చైర్మన్ డేగల రమేష్, పులవర్తి కుమార్, నేరెళ్ల మురళీకృష్ణ, మేడిశెట్టి వెంకటరమణ, రామసుబ్రహ్మణ్యం, గణేష్, జిఎల్ జగన్నాథంలు పాల్గొని గొడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా సుమారు 8 లక్షల రూపాయలతో కాకినాడ సూర్యకళ మందిరంలో భారీ ఎత్తున సేవా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్ట్ చైర్మన్ డేగల రమేష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలను నగర ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. 46 కుట్టు మిషన్లు, వెట్ గ్రైండర్స్, అలాగే ఒక చాకలి బండి, ఇస్త్రీ బండి, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్నీ కూడా ఇవ్వబోతున్నాం. చాలా పెద్ద ఎత్తున 8 లక్షల రూపాయల విలువైన ఉపకరణాలన్నీ కూడా ఇస్తున్నాం. ఈ రోజున ప్రారంభోత్సవం సందర్భంగా 100 గొడుగులు వీధి వ్యాపారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ చైర్మన్ అయినటువంటి లైన్ డేగల రమేష్ గారు, అలాగే రామసుబ్రహ్మణ్యం గారు, క్లబ్ ప్రెసిడెంట్ మోహన్ కుమార్ గారు, సీనియర్ నాయకులు, సీనియర్ మెంబర్ అయినటువంటి జగన్నాథరావు గారు, పర్వత్ కుమార్ గారు కూడా అందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది. మరి ఈ 60 ఏళ్ళ సందర్భంగా ఈ రోజు నుంచి రేపు ఒక 7 కుట్టు మిషన్లు ఇవ్వడం, ఇలా రకరకాల కార్యక్రమాలు చేసి కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు అందరూ కూడా సేవ చేయాలని చెప్పి సంకల్పించుకున్నాం. ఈ వీధి వ్యాపారులకి ఈ ఎండాకాలంలో నెక్స్ట్ వచ్చే వర్షాకాలంలో కూడా రక్షణ ఇవ్వడానికి ఈ గొడుగులు ఇవ్వడం జరుగుతుంది. ఒక 4 ఏళ్ల క్రితం చాలా గొడుగులు ఇచ్చాం, తర్వాత మళ్ళీ ఇవ్వడం మాకు కుదరలేదు. మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వారం రోజుల పాటు కంటిన్యూగా ఏదో సేవా కార్యక్రమం చేయాలని తలపెట్టాం. 27వ తారీఖున భారీ ఎత్తుని దాదాపు 8 లక్షల రూపాయలతో ఈ సేవా మహోత్సవం జరపడం జరుగుతుంది. ఈ అంతకీ కూడా మెయిన్ మా క్లబ్లో బాదం బాలకృష్ణ గారు ఉండడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకేంటంటే ఈ కాంట్రిబ్యూషన్లో కూడా మా మ్యాక్సిమం ఇప్పుడు పెట్టి దాదాపు 8 నుంచి 12 లక్షల రూపాయలు మొత్తం ఈ 10 రోజులు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.
ఇందులో మేజర్ పార్ట్ అంతా కూడా ఆయనే క్లబ్ తరఫున స్పాన్సర్ చేయడం, మాకు నిజంగా ఆయనకి మేము క్లబ్ తరఫున అందరి తరఫున ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాస్టర్లకు గౌరవ వేతన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 7 నెలలకు సంబంధించి ఒకేసారి 30 కోట్లు విడుదల చేసింది. ఒక్కో పాస్టర్ బ్యాంకు ఖాతాలో నెలకు 5,000 చొప్పున 35,000 రూపాయలు జమ అయ్యాయి. ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో నగర పాస్టర్ల ఫెలోషిప్ సభ్యులు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ప్రతినిధిగా ఆయనకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జాన్ రత్నం, చింతా పిలిప్, వనమాడి సుందర్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆంధ్రోర్యమే కాదు, మరి చర్చిలకి స్థలాలు ఎవరికైతే స్థలం లేదో స్థలం, అలాగే చర్చిలకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఫండ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇంకా ఎక్కడైతే కాకినాడ సిటీలో ఎవరికైతే శ్మశాన వాటికలు కరువై ఉన్నాయో శ్మశాన వాటికలు ఇవ్వకుండా ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్నారో పాస్టర్లు, మరి వారందరూ కూడా ఇప్పిస్తానని చెప్పారు. గత ప్రభుత్వం జగన్ గారు క్రైస్తవుల పక్షాన, పాస్టర్ల పక్షాన ఏమీ కూడా ఇవ్వడం జరగలేదు. మరి చాలా చింతించాం. 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డా మరి క్రైస్తవులకు వచ్చేది కూడా రానివ్వకుండా చేసింది ఈ జగన్ ప్రభుత్వం. అదేవిధంగా 2014 నుండి 19 వరకు కూడా మరి మా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న కాలంలో మరి క్రైస్తవుల పక్షాన క్రైస్తవులందరికీ కూడా అందరికీ కూడా చర్చిలకి కట్టుకోవడానికి ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ క్రైస్తవుల యొక్క పాస్టర్ గారు మేమందరమే కూడా మరి సీఎం అయినటువంటి మా చంద్రబాబు నాయుడు గారి పక్షమున మేము ఉండి ఎలక్షన్లో కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ఈరోజు కూడా మరి అందరికీ కూడా అందరిలో కూడా ఆనందాలని పంపించారు. ఈరోజు శుభ శుక్రవారము శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మా సీఎం గారికి, మా ఎమ్మెల్యే గారి కొండబాబు గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. మాటను నెరవేర్చే రీతిలో ఒక సంతోషకరమైన రీతిలో ఈ పాస్టర్ గారిని ప్రేమించి ప్రతి నెల కూడా గౌరవ వేతనాన్ని ఎలాగైతే అందిస్తామని చెప్పేస్తున్నారో ఆ మాట ప్రకారంగానే మరి 7 నెలలది అమౌంట్ అంతా కూడా కలిపి రాత్రికాల సమయం దైవ సేవకులకి ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. ఈ శుభ సంతోషంలో మా యొక్క లోకల్ నాయకులు మరి కొండబాబు గారు ఎమ్మెల్యే గారిని మేము కలిసి వారికి విషెస్ తెలియజేసి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే మరి గత ప్రభుత్వంలో మట్టుకు మాత్రము వారు లాస్ట్ 2 ఇయర్స్లో మట్టుకు మాత్రమే అందినట్లే మాకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా మొదటి సంవత్సరంలోనే 1 నెల కూడా తక్కువ కాకుండా వారు ఇస్తానన్న మాట ప్రకారంగా వాళ్ళు ఆ అమౌంట్ని అందజేయడం జరిగింది. ఈ సంతోషంలో పాస్టర్ గారందరం కూడా మరి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగనే మరి దైవ సేవకులకు ఇంకా ఉన్నటువంటి అవసరతల విషయంలో కానీ బడుగు వర్గాల్లో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా గుర్తించి వారు రాబోతున్న దినాల్లో మరింత మంచి కార్యాలు చేపట్టి మా అందరికీ సహకారంగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా నాయకుల కొరకు అలాగే లోకల్గా ఉన్నటువంటి కొండబాబు నాయకుల గారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ యొక్క మాటలను ఈ శుభ సంతోషంలో తెలియజేస్తాం. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. కాకినాడ రూరల్ సిడిపిఓ వై లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ పీడీ కె విజయకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఐసిడిఎస్ పీడీ విజయకుమారి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి ఈ శనివారం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను గ్రామస్తుల చేత ఆమె చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ పెంకే ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ రామకృష్ణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎన్ పద్మశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ కల్పించుకొని, అలాగే ప్రతి గ్రామంలో ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ ప్రోగ్రాం అన్నది ఈరోజు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది తల్లులకి అవేర్నెస్ అన్నది కల్పించడం జరుగుతుంది. దానివల్ల ఈ వేస్ట్ మెటీరియల్ అన్నది మన ఇంట్లో లేకున్నా మనం శుభ్రం చేసుకొని దానివల్ల ఈ వేస్ట్ వల్ల కారణకమైన అనేక వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఈ అవేర్నెస్ క్యాంప్ అన్నది ప్రతి గ్రామంలో ప్రతి అంగన్వాడీ సెంటర్లో చేయమని మనం అందరికీ సూచించడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారి ఫ్యామిలీలో వారి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా శుభ్రత అనే అంశం పైన శ్రద్ధ చూపి వారి ఇంటిని వారు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే సమాజం అనుకోకుండా దానికైతే పరిశుభ్రతగా తయారవుతుంది. అలా ప్రతి గ్రామం పరిశుభ్రతగా ఉన్నట్లయితే మనకి వచ్చే వ్యాధుల్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది.
వాటిలో ముఖ్యంగా ప్రజెంట్ సమాజంలో క్యాన్సర్ అనేది ఎక్కువ విలయతాండం చేస్తుంది. క్యాన్సర్ అనేది ముఖ్యంగా ప్రజలుగా తెచ్చుకున్న వ్యాధి అని నా ఆలోచన. దీనిలో ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న ఈ వేస్ట్ ఏదైతే ఉందో, మన పాడైపోయిన సెల్ ఫోన్స్ కానీ, పాడైపోయిన కంప్యూటర్స్ కానీ, అలాగే వైర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసి మన పంచాయతీ వాళ్ళకి అప్పచెప్పినట్లయితే దాని నుండి రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యర్థాలన్నీ పెరిగిపోతుంటే ఎన్ని కోట్ల టన్నులు వ్యర్థాలుగా పెరిగిపోయి అవి సమాజానికి చాలా హాని చేస్తుంది. అలాగే భూమిలో కూడా అవి ఇంకిన కారణంగా కూడా భూమికి, పర్యావరణానికి కూడా చాలా హాని చేస్తుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వైవాహిక జీవితం, జీవన విధానంలో సొంత వైద్యాన్ని ఆచరించడం ప్రమాదకరమని కుసుమ హాస్పిటల్ డైరెక్టర్, కిడ్నీ అండ్ ఆండ్రాయిడ్ కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ టీవీకే కార్తిక్ హరీష్ అన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల SMS రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ సమావేశం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ దామెర శ్రీకాంత్ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల అధ్యక్షత వహించగా ఆండ్రాయిడ్ కేర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కార్తిక్ హరీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ కార్తిక్ హరీన్ ను పాస్ట్ గవర్నర్ డాక్టర్ SVS రావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కార్తిక్ హరీన్ పోస్టేట్ వల్ల కలిగే సమస్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, డాక్టర్ టీవీ బాలకృష్ణ, డాక్టర్ GN మూర్తి, డాక్టర్ వాడ్రేవ్ రవి, డాక్టర్ ముత్తా నవీన్, డాక్టర్ ప్రేమ్చంద్, డాక్టర్ కార్తిక్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ జీవి కృష్ణప్రకాష్, నరహర్శెట్టి రవికృష్ణ, ప్రసాద్ వర్మ, చార్మినార్ వర్మ, మాచారెడ్డి, చిరంజీవి రెడ్డి, సోనీ బుజ్జి, సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. నేనేం చేస్తానంటే 2 రోజులు ఎస్టాబ్లిష్ చేసేది చెప్పండి. వాటికి మొత్తం ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్న 17 మన ప్రతాపనగర్ మున్సిపల్ హై స్కూల్లో 160 స్టూడెంట్స్కి డెంటల్ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళలో ఇంకా ఐడెంటిఫై చేసి తీసుకొచ్చిన వాళ్ళు కనుక దృష్టిలోపాలు ఉంటే కనుక మన క్లబ్ తరఫున వాటికి కలగడం అందించి అలాగే రేపు మార్నింగ్ కూడా 10 మంది వచ్చేటండి. 10 మందికి కూడా మన క్లబ్ తరఫున కలజోడు అరేంజ్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ రేపు మార్నింగ్ లయన్స్ క్లబ్ పక్కన మున్సిపల్ హైవే హై స్కూల్లో కూడా రేపు ఒక 60 to 80 మంది ఉంటారు. అక్కడ వాళ్ళు కూడా ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. అండ్ మండే 21st నాడు మన హ్యాపీ స్కూల్స్ సాలిపేట PRDC హై స్కూల్లో, గర్ల్స్ హై స్కూల్లో 3 బ్రాంచెస్ కింద పెట్టి ఐఈ, స్కిన్, ఎంబ్రాయిడరీ అండ్ డెంటల్ 3 కలిపి అక్కడ ఒక 300+ స్టూడెంట్స్ 21st మార్నింగ్ అక్కడ కూడా చేద్దామని చెప్పి 22nd నుంచి వాళ్ళకి స్కూల్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది. అసలు కారణం, అసలు ప్రాస్ట్రేట్ అనేది ఎందుకు అసలు మొగాల్లోనే ఎందుకు ఉంటుందంటే, సో బేసికలీ టెస్టోస్టెరాన్. సో ఒకసారి మనం జెనెటికల్గా మేల్ అయినప్పుడు మనం ఉత్తన్నా కాదన్నా మన బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్. సో దీని మెటబాలిసిస్ వల్ల మనకి ఆటోమేటిక్లీ ఆఫ్టర్ పర్టికులర్ ఏజ్ ప్రాస్టేట్ సిమ్టమ్స్ అనేవి మొదలవుతాయి. సో ఏజ్ అనేది జనరలీ అబౌవ్ 40-45 డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్ జనరల్ రేట్స్. సో టెస్టోస్టెరాన్ మూలన సో దీన్ని స్టార్ట్ చేసే ముందు జనరల్గా వచ్చి యూరినరీ కంప్లైంట్స్ ఏంటి ఒక ఏజ్. సో బేసిక్ యూరినరీ కంప్లైంట్స్ డిస్యూరియా అంటే పాస్లో మంట రావడం, లేదా పాస్ సన్నగా అవుతుంది అనుకోవడం, లేదా యూరిన్లో మంట అనిపించడం, లేదా యూరిన్ పోస్తుంటే నొప్పి, ఇవన్నీ జనరల్ కంప్లైంట్స్. సో అసలు మెయిన్ మరి ప్రాస్టేట్ సంబంధించినవి ఏంటి? సో ప్రాస్టేట్ గురించి తెలుసుకోవాలి. ప్రాస్టేట్ కారణం అనుకోవాలంటే దేర్ ఆర్ మెయిన్లీ 8 to 9 సిమ్టమ్స్. ఈ 8 to 9 సిమ్టమ్స్ అనేవి మన ప్రాస్టేట్ దాని గురించే చూపిస్తాయి. సో ఇందులో మనం డీల్ చేసుకోవాల్సింది మెయిన్లీ తరచుగా సంభవించడం, అంటే లైక్ ఫ్రీక్వెంట్గా టాయిలెట్కి వెళ్ళాలనిపిస్తుంది. సో లైక్ చాలా ఎక్కువసార్లు వెళ్ళాలనిపించడం, చాలా ఎక్కువసార్లు టాయిలెట్కి వెళ్ళడం, సో ఫ్రీక్వెంట్గా టాయిలెట్కి వెళ్ళడం, సో దాని అత్యవసరం, సో అర్జెన్సీ. సో మనకి అర్జెంట్గా టాయిలెట్ వస్తుంది, సో ఆపుకోలేదు. సో యూరిన్ హైలో డ్రాప్స్ కింద పడిపోవడం. నెక్స్ట్ నైట్ టైం, రాత్రుల్లో ఎక్కువసార్లు, సో నైట్ టైమ్స్ చాలా ఎక్కువసార్లు టాయిలెట్కి వెళ్దాం. సో ఎక్కువసార్లు మనకి నైట్ టైం 4 to 5 times లేవడం. చాలామంది షుగర్ మూలం, నాకు షుగర్ ఉంది సో దానివల్ల ఎక్కువ వెళ్తున్నాను. సో దట్ ఈస్ ఆల్సో ఏ రీజన్. బట్ ప్రాస్టేట్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ నాక్యూరియా. అలాగే మనం టాయిలెట్ వెళ్ళడానికి కొంచెం ప్రయాసపడడం, సో ఇబ్బందిగా ఫీల్ అవ్వడం. అలాగే అంటే పోస్తున్నప్పుడు పాస్ మధ్యలో ఆగిపోవడం, మళ్ళీ పోయడం, ఆగిపోవడం. అలాగే యూరిన్ యొక్క పోర్ స్ట్రీమ్, అంటే టాయిలెట్కి వెళ్తున్నప్పుడు దాని స్ట్రీమ్ చాలా సన్నగా పడడం. అలాగే టాయిలెట్కి వెళ్ళిన తర్వాత కూడా అసంపూర్ణంగా, లైక్ యూ ఫీల్ లైక్ మళ్ళీ వెళ్ళాలనిపించడం. సో ద ఫీలింగ్ ఆఫ్ అగైన్ యూరినేటింగ్.
కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కాంస్య కవచ యజ్ఞంలో భాగంగా శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. శ్రీవారి 83వ జపయజ్ఞ పారాయణం సందర్భంగా కాకినాడ సూర్యాపేట దూసలపూడి వారి వీధిలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం సుప్రభాత వేళలో శ్రీవారి ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పీఠం ఆధ్వర్యంలో శ్రీవారి భక్తులు పిండి దీపాలు వెలిగించి నీరాజనం సమర్పించారు. సప్తగిరుల కలశాలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించి తాంబూలాలు ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ 2008 జనవరి పండుగ రోజున వక్రతుండ మహాకాయంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి వెలిసారని, వారికి 17వ వార్షికంలో పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం చేపట్టిన సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్ర నిర్వహించి 108 వారాల పాటు శ్రీవారి జత ఇచ్చిన పారాయణంతో శ్రీవారి పాదాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, అదేవిధంగా సంకష్టహర చతుర్థి ఉపవాసకులతో 24 నెలల చతుర్థి మహోత్సవాలు జరుగుతున్నాయని, కార్తీక మాసం మొదటి సోమవారంలో శ్రీకాళహస్తి చేరుకునే విధంగా తిరుమల తిరుపతి బస్సు యాత్ర పూర్తి చేసి కోలసంబరం శ్రీనివాస కళ్యాణం అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం చేపట్టినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్ర జరిగి శ్రీవారి పాదాల ప్రతిష్టతోటి ఇక్కడ జపయజ్ఞ పారాయణ 108 వారాలు జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతికి బస్సు యాత్ర, కోల సంబరము, అదేవిధంగా కళ్యాణ కార్యక్రమం, అన్న సమారాధన కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగానే 24 మాసోత్సవాల పాటు చతుర్థి ఉపవాసం చేసినటువంటి ఈ ఉపవాసకులతోటి మాసోత్సవాల నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ యొక్క శ్రీవారి భక్తులందరికీ కూడా పసుపు కుంకుమలు అందించేటువంటి కార్యక్రమంతో లోక కళ్యాణార్థంగా శ్రీ భోగి గణపతి పీఠం నిర్వహణ చేస్తా ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వ్యర్థాలతో పర్యావరణానికి పెనుముప్పు, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో అనారోగ్య సమస్యలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సిటీ ఎమ్మెల్యే వనమాడి సూచన. $77 లక్షల విలువ గల 454 సెల్ ఫోన్లను రికవరీ, బాధితులకు వారి ఫోన్లను అందజేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. నేషనల్ హెరాల్డ్ కుంభకోణాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడలో బీజేపీ ధర్నా, కాంగ్రెస్ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.